ఈయనేనండి మీరు అడిగిన లెక్చరర్. నాకు జరిగిన వాటికి నేను ఈనాడు చనిపోయేవాడిని. అభికి సంజనకి పెళ్లి చెయ్యాలనుకుంటున్నామని క్లబ్లో అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఈ సంబంధం క్యాన్సిల్ అయితే నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. మీకే కాదండి, నాకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. నేను కూడా ఆ క్లబ్లో మెంబర్నే కదా. పైగా మీతో రిలేషన్ కట్ చేసుకోవడం నాకు అసలు ఇష్టం లేదు. కానీ ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో నాకు అర్థం కావటం లేదు. మిమ్మల్ని అడిగితే ఏదైనా సలహా ఇస్తారేమోనన్న నమ్మకంతో వచ్చాను. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి భువన, మాకన్నా మీ స్టేటస్ తక్కువైనా మీ ఆయన పొజిషన్, మీ అమ్మాయి ఇంటెలిజెన్స్ చూసి ఇంప్రెస్ అయ్యి నేను ఈ పెళ్లి కొప్పుకున్నాను. నాకు కాబోయే కోడలు ఫ్యామిలీతో పాటు బిజినెస్ ని డీల్ చేయగలిగేదై ఉండాలనేది నా ఆలోచన. ఆ టాలెంట్ సంజనికి ఉందనిపించింది కాబట్టి తనని నా కోడలుగా ఫిక్స్ అయ్యాను. అంతేగాని మీకన్నా మంచి సంబంధం మాకు దొరక్క కాదు. నేను తలుచుకుంటే క్షణాల్లో ఇంకో సంబంధం సెట్ చేయగలను. కానీ ఒక్కసారి మాటిచ్చాక తప్పడం అనేది ఈ గాయత్రి హిస్టరీలో లేదు. కాబట్టి ఈ పెళ్లి ఎలాగైనా జరగాల్సిందే. ఇప్పుడున్న సమస్య మీ ఫ్యామిలీ మధ్య ఇష్యూ కాబట్టి నేను ఇన్వాల్వ్ అయితే బాగుంది. మీరే ఎలాగైనా దీన్ని డీల్ చేయాలి. అదే ఎలా చేయాలో అర్థం కావట్లేదండి. మా ఆయన దగ్గరేమో ఎక్కువ రోజులు ఈ విషయాన్ని దాచలేను. తెలిస్తే ఆయన పెళ్లి ఒప్పుకోరు. ఇది మీరు దాస్తే దాగే విషయం కాదు. దాచాల్సిన వాళ్లు దాచాలి. చిన్న చేపని పట్టాలంటే గాలం వెయ్యాలి, పెద్ద చేపని పట్టాలంటే వల వెయ్యాలి. రాఘవయ్య వాళ్ళు నిజం దాచాలి అంటే గాలం వెయ్యాలో వల వెయ్యాలో నువ్వే ఆలోచించుకో. నెల జీతం మీద బతికేవాళ్లు కాబట్టి ఆశపడ్డం సహజం. అవకాశం ఉందేమో చూడు. మీరు చెప్పేది 100% కరెక్ట్. కానీ అంత ఈజీగా లొంగే రకం కాదు. హెల్ప్ తీసుకొని కూడా మోసం చేసే రకం కాబట్టి వాళ్ళ ద్వారా విషయం తెలిసిన మా ఆయన పెళ్లికి అడ్డుపడకూడదు అంటే ముందు అభి సంజనల మధ్య క్లోజ్నెస్ పెరిగేలా చెయ్యాలి. సంజన అభి ఒకరినొకరు ఇష్టపడేలా చేస్తే మనం ఈ సమస్య నుంచి గట్టెక్కినట్టే. మా ఆయన నా మాట వినగాని నా కూతురు ఏదన్నా అడిగితే మాత్రం కాదండు. కాబట్టి మనం వెంటనే అభి సంజనలను కలిపే విషయంలో స్టెప్ తీసుకోవాలి. అయ్యో, ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళని కూడా రమ్మన్నాను. కానీ ఈ సుబ్బు ఫోన్ ఇంకా ఆఫ్లోనే ఉంది. బ్యాటరీ అయిపోయిందో ఏంటో. సుబ్బు, ఎక్కడున్నావే? త్వరగా రావే. అమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి లగేజ్ తీసుకొని వస్తా. అలాగేరా. మీరేనండి సాకేత్ ప్యాకెట్స్ అండ్ మూవర్స్ కి ఫోన్ చేసింది? అవునండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. సర్లేండి, లగేజ్ ఇదేనా? అవునండి, మొత్తం ప్యాక్ చేసేసాను. ఈ అమ్మాయి ఎవరో తింగరదానిలో ఉంది. ప్యాకింగ్ కూడా మా పని అని తెలియదు అనుకుంటా. సగం పని తగ్గించింది. మీరు వచ్చేయండి, నేను లగేజ్ తీసుకొస్తాను. ఒక్క నిమిషం. ఏంటండి? నా ఫ్రెండ్ సుబ్బు ఇంకా రాలేదు. కాస్త వెయిట్ చేయగలరా ప్లీజ్? అయ్యయ్యో, అస్సలు కుదరదండి. అక్కడ వేరే పార్టీస్ కూడా వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ అండి. అది రాత్రి నుండి ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. పైగా డబ్బులన్నీ దాని దగ్గరే ఉన్నాయి. ఏంటి, రాత్రి నుంచి రాని అమ్మాయి కోసం నన్ను ఇప్పుడు వెయిట్ చేయమంటున్నావా? పైగా డబ్బులు కూడా తన దగ్గరే ఉన్నాయంటావా? అర్థమైంది, ఇది పెద్ద వేస్ట్ బేరం. గిట్టుబాటు అస్సలు అవ్వదు. ఉంటాను. ఏమండి, ఏమండి ప్లీజ్.
అమ్మా ఇది మనకి వర్కౌట్ అయ్యే బేరంలా లేదు, పద మనం వెళ్దాం. ఏమైందిరా? ఏమండి ప్లీజ్ కాసేపు వెయిట్ చేయండి ప్లీజ్. మధురా నువ్వు ఇక్కడున్నావేంటమ్మా? ఏంటి ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా? బాగా తెలుసురా, చాలా మంచి అమ్మాయి. నా కొడుకమ్మ వీడు సాకేత్. పరిచయాలు కాదు, ముందు పని సంగతి చూడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ రావాలంట, డబ్బులు ఈ దగ్గర లేవంట. సుబ్బు వచ్చేస్తుందండి. ఇంకెప్పుడు వస్తుందండి? ఏ? రాత్రి నుంచి కనిపించిన అమ్మాయి సడన్ గా ఎలా ఊడిపడుతుంది? ఒరేయ్ అమ్మా మన టైం వేస్ట్ తప్ప వచ్చేది ఏమి లేదు, పద వెళ్దాం. ఉండరా, తను చెప్తుంది కదా, కాస్త వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ అమ్మా. ఏంటి అమ్మనా? అవునరా, తన అలాగే పిలుస్తుంది. అవునమ్మా, ఇంతకీ నీ ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళింది? తను నైట్ ఓవర్ టైం జాబ్ చేస్తుందమ్మా. ఎంత రాత్రైనా ఇంటికొచ్చేస్తుంది. కానీ నిన్నేం జరిగిందో రాలేదు. కంగారు పడకమ్మా, వచ్చేస్తుందిలే. అమ్మా గంట సేపు అయిపోయింది, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? నన్ను అడిగితే నీ ఫ్రెండ్ ఏ బాయ్ ఫ్రెండ్ తోనో నీ డబ్బులు తీసుకొని జంప్ అయిపోయింది అనిపిస్తుంది. రేయ్ ఆపరా, తెలియకుండా మాట్లాడుకో. మధుర, వాళ్ళు లగేజ్తో స్టార్ట్ అయ్యారంటమ్మా. నువ్వు వెకేట్ చేస్తే సుబ్బు ఇంకా రాలేదాంటీ? వచ్చేస్తుందిలే అమ్మా. ముందైతే నువ్వు సామాన్ షిఫ్ట్ చేయి. ఇక్కడికి వస్తే నేను సుబ్బుతో చెప్తానులే. మ్యాటర్ అది కాదండి, డబ్బులు కూడా సుబ్బు దగ్గర ఉండిపోయాయంట. అలాగా? చూడు మధురా, ఓ పని చేద్దాం. ముందైతే సామాన్ తీసుకెళ్దాం, అక్కడ దింపేసిన తర్వాత డబ్బు గురించి ఆలోచిద్దాం. పాపం వేరే వాళ్ళు అద్దెకొస్తున్నారని తను చెప్తుంది కదా, మనం వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు. పద వెళ్దాం. సాకేత్, సామాన్ తీసుకొచ్చాయి. మరి డబ్బులు? నువ్వు వెళ్ళరా. ఏంటి మీరు రారా? మీ సామాన్లే రండి. ఒరేయ్ ఏంటి అడ్వాన్స్ వారం ఆగిస్తానంటావా? వారం తర్వాత నెల ఆగిస్తానంటావా? అయ్యో అలా ఎందుకంటానంటీ? చూడమ్మా, అద్దెకి దిగేవాళ్లు ఎలా ఉంటారో నాకు తెలుసు. రాకముందొక మాట, వచ్చాకొక మాట, ఎంతమందిని చూసుంటాను. ఇంకా ఎంతసేపు అమ్మా? అందుకే ఇలాంటి బేవర్స్ బేరాలు వద్దని చెప్పేది. అక్కడేమో తన ఫ్రెండ్ ఎవరో వస్తుందని చెప్పి వెయిట్ చేయించింది, ఇక్కడ లోపలికెళ్ళి 10 నిమిషాలైంది, ఇంతవరకు రాలేదు. నాకెందుకో ఇది పెద్ద బిస్కెట్ బేరంలా అనిపిస్తుందమ్మా. అబ్బా ఆపరా, కావాలని ఎవరు చేయరుగా. ఆడపిల్లరా, కాస్త ఓపిక పట్టు. తనేమైనా అక్క చెల్ల ఓపిక పడ్డానికి? ఉండు, లోపలికెళ్ళి కడిగి పడేస్తా. నువ్వు ఆగరా, నేను వెళ్ళి చూసొస్తా. ఉండు, ఎవరో ఒకరు తొందరగా వెళ్ళి ఇక్కడే మాట్లాడరా. ఉండు. వెళ్ళు. ప్లీజ్ ఆంటీ, దయచేసి నా సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. అక్కడి నుంచి వెకేట్ చేసి వచ్చేశాను. ఇప్పుడు మీరు కాదంటే లగేజ్తో రోడ్డు మీద ఉండాలి. రోడ్డు మీదుంటావో రైలు పట్టాల మీదుంటావో నాకనవసరం. నాకు కావాల్సింది డబ్బు. అవి లేకుండా నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఆంటీ ప్లీజ్ ఆంటీ, ఒక్క 2 రోజులు ఓపిక పట్టండి. అడ్వాన్స్ ఎలాగైనా ఇచ్చేస్తాను. అయితే ఇచ్చినప్పుడే వచ్చి చేరు. 2 రోజులు కాదు, నీకోసం వారం రోజులు కూడా ఆపుతాను. తర్వాత ఇంకొకరికి ఇచ్చేస్తాను. ఈ వారానికి గాను నువ్విచ్చిన టోకెన్ అడ్వాన్స్ ఉంచేసుకుంటాను. అంత మాట అనకండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ. ఒంటరి ఆడపిల్లని, కాస్త ఆలోచించండి ఆంటీ. యాండి, పాపం బ్రతిలాడుతోంది కదా, కాస్త కనికరం చూపించండి. మీరెవరు? నాకు కావాల్సిన వాళ్ళ ఆంటీ. అయితే ఆమెను అడ్వాన్స్ ఇవ్వమని చెప్పు, అడ్వైజులు కాదు. మరీ అంత కటుగా మాట్లాడకండి. ఇప్పటికిప్పుడు తను ఎక్కడికి వెళ్తుంది? తానెక్కడికెళ్తే నాకెందుకండి? అడ్వాన్స్ ఇచ్చి ఇంట్లో చేరమని చెప్పండి, లేదా వెళ్ళిపోమని చెప్పండి. నేనేం చారిటీ నడిపించటం లేదు ఇక్కడ. పొద్దున్నే నసలా తయారయ్యారు. నువ్వు రామ్మా. రామ్మా రా. సామాన్లు దించడానికి ఎవరైనా సాయం చేస్తారా, లేకపోతే మొత్తం నేనే దించాలా?
సామాన్ దించాల్సిన అవసరం లేదురా. ఏ అడ్వాన్స్ డబ్బులు తన స్నేహితురాల దగ్గర ఉన్నాయి కదా. ఓనర్ ఏమో డబ్బులు ఇస్తే గాని ఇంట్లోకి రావడం కుదరదు అని చెప్పింది. ఆ, అంటే ఏంటి ఇప్పుడు ఈ లగేజ్ అంతా మనం తీసుకెళ్లాలా? లైట్ తీసుకో అమ్మా, ఈ లగేజ్ అంతా ఇక్కడ దింపేసి మన పాటికి మనం వెళ్ళిపోదాం. తను ఏడిపోదో తను ఏడుస్తుంది. నోరు మీరా, రోడ్లో వదిలేసి వెళ్ళిపోదామా? అది మానవత్వం అవుతుందా? ఇదిగో మానవత్వాలు మంచితనాలను కూర్చుంటే వ్యాపారాలు నడవు. రామ్మ వెళ్దాం. నువ్వు వెళ్ళరా, నేను రాను. అబ్బా ఏంటమ్మా నువ్వు, పోనీ దీని పరిష్కారం ఏంటో చెప్పు. అమ్మా, నా కోసం మీరు శ్రమ పడొద్దు. లగేజ్ ఇక్కడ దింపేయండి. నేను ఎలాగోలా. అమ్మా అని పిలిచిన తర్వాత కూడా నీకు సాయపడకపోతే ఆ పిలుపుకి అర్థమే ఉంటుందమ్మా. నువ్వు హైలీ టాలెంటెడ్. మా అమ్మని ఎక్కడ కొట్టాలో అక్కడ సెంటిమెంట్ తో కరెక్ట్ గా కొట్టావు. నీకోసం ఏమని చేస్తుంది ఇంకా? ఏం చేయగలనరా, ఇంటికి అడ్వాన్స్ ఇచ్చేంత ఆర్థిక స్తోమత మనకిప్పుడు లేదు. అలాగని ఈ అమ్మాయిని ఇలా వదిలేళ్లే మనసు కాదు. రామ్మా, మన ఇంటికి వెళ్దాం. అయ్యో వద్దండి, నా కోసం మీరు శ్రమ పడకండి. ఒంటరిగా బ్రతకడానికి అలవాటు పడిందాన్ని, మేనేజ్ చేసుకోగలను. అవునవును, ఏదో ఒక ఫ్రెండ్ ఇంట్లో అడ్జస్ట్ అవుతుంది లేవే. ఏమ్మా, నీకు ఆశ్రయం ఇచ్చే ఫ్రెండ్స్ ఉన్నారా? లేక అందరూ నీ సుబ్బులా సమయానికి చెయ్యిచ్చేవాళ్లేనా? సుబ్బు అలాంటిది కాదమ్మా. దానికేదో సమస్య వచ్చుంటుంది. లేకపోతే నేను ఇబ్బంది పడతానని తెలిసినా రాకుండా ఉండదు. సరే అయితే, మరి తను వచ్చేంత వరకు వేరే ఫ్రెండ్ దగ్గర ఉండగలవా? ఆ అవకాశం ఉందా? లేదని చెప్తే బలవంతంగా నైనా నన్ను తనతో తీసుకెళ్లిపోతుంది. తనని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. తప్పదు, ఫ్రెండ్స్తో అడ్జస్ట్ అవుతానని చెప్పాల్సిందే. ఇదిగో అంత టైం లేదు, త్వరగా చెప్పు. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారమ్మా. ఎవరో ఒకరు నాకు షెల్టర్ ఇస్తారు. మీరేం వరీ అవ్వకండమ్మా. అమ్మయ్యా, అయితే పద, ఆ ఇంటి దగ్గర ఈ లగేజ్ అంతా దింపేద్దాం. పద. నో 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 నో, వాళ్ళింట్లో లగేజ్ పెట్టడం కుదరదు. మీరిక్కడ దించేయండి, నేను మేనేజ్ చేసుకుంటాను. చూడమ్మా, మనిషికి చోటివ్వడమే ఎక్కువ, ఇంకా వస్తువులకు కూడా చోటివ్వడం అంటే వాళ్ళు తప్పుగా అనుకుంటారు. ఓ పనిచేద్దాం, ఈ సామానంతా మా ఆఫీస్ గోడౌన్లో పెట్టిస్తాను. అమ్మా నువ్వు ఉండరా, నువ్వింట్లో దిగగానే కబురు చేయి పంపిస్తాను. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. చూడమ్మా, ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు ఫోన్ చేయి, మొహమాట పడకు. సరేనమ్మా. వస్తానమ్మా, పదరా. మా డబ్బులు అదేనే మన పేమెంట్. ఇంత జరిగిన తర్వాత కూడా నీకు అర్థం కాలేదా? ఏం బుర్రరా నీది? తర్వాత చూసుకుందాం, పదా. భలే బేరంరా బాబు. వస్తానమ్మా. పొద్దున ముసల్దార్ మొహం చూసినప్పుడే అనుకున్నా ఇలాంటిదేదో జరుగుతుందా. రారా. సుబ్బు, ఏంటి ఇలా చేసావు? ఏమైపోయావి? ఇప్పుడు నేను ఎక్కడుండాలి? చినుకు పడి చెదిరినది చిన్నారి చిరునవ్వే, గాలికే చదరదులే రాసిన తలరాతే. నిదురైపోదా మరణం, ఎవరి కథ ఏ కంచికో తెలియదుగా జననంలో, ఎవరికి ఎవరెవరో చివరికి తోడెవరు. ఏంటి దీని ఫోన్ నాట్ రీచబుల్ వస్తోంది? రాత్రికి రాత్రి ఏవైపోయింది అసలు? ఏం కష్టం వచ్చుంటుందో? సుబ్బు, ఎక్కడున్నావే?
సూపర్ మార్కెట్ ఓనర్కి ఫోన్ చేసి కనుక్కుంటే. హలో మేడం, నేను మధురని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా మధుర, ఏంటి ఈ మధ్య జాబ్కు రావట్లేదు? అది నేను వేరే జాబ్ కోసం ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాను మేడం. ఫుల్ టైం జాబ్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకే మానేశాను. తప్పుగా అనుకోకండి మేడం. ఓ అవునా, ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ మేడం. అవును, సుబ్బు నైట్ ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది. అలాగా, మేము ఓవర్ టైం వర్క్ కూడా చెప్పలేదే. ఎప్పటిలాగే టైంకి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళుంటుంది? అదే అర్థం కావడం లేదు మేడం. కాల్ చేస్తే బయలుదేరాను, 20 minutesలో వస్తానని చెప్పింది. తీరా చూస్తే బైక్ ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది. కానీ తను కనిపించడం లేదు. ఏమో మధురా, తను ఇంకేదైనా పార్ట్ టైం జాబ్ చూసుకుందేమో. అలా కూడా అయ్యుండొచ్చు. దానికి ఈ మధ్య అవసరాలు పెరిగాయి, వచ్చే ఇన్కమ్ సరిపోవడం లేదు. అలాగా, సరే మేడం, నేను తర్వాత కాల్ చేస్తాను. అలాగే మధురా. మేడం, ఒక్క నిమిషం. నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది. ఒక 2 రోజులు మీ ఇంట్లో షెల్టర్ ఇవ్వడం కుదురుతుందా? అయ్యో సారీ అమ్మా, మా ఇంటికి రిలేటివ్స్ వచ్చారు. ఇల్లంతా గందరగోళంగా ఉంది. 1 వారం వరకు ఉండడం కుదరదు, ఏమనుకోవద్దు. పర్లేదు మేడం, ఉంటాను. ఓకే అమ్మా. జానకమ్మ గారిని అడిగితేనేమో మొహమాటంతో ఫ్రెండ్ రూమ్లో ఉంటానని చెప్పాను. కానీ ఫ్రెండ్ అంటే నాకు సుబ్బు తప్ప ఈ ప్రపంచంలో ఫ్రెండ్సే లేరు. అసలు ఇంతకీ సుబ్బు ఎక్కడికి వెళ్ళుంటుంది? కొంపతీసి వాళ్ళ తమ్ముడు ఏమైనా ప్రాబ్లంలో ఉన్నాడా? అంతే అయి ఉంటుంది. దానికి మాత్రం నేను వాడు తప్ప ఇంకెవరున్నారు? ఎప్పటికైనా తానే వస్తుందిలే. కానీ అప్పటి వరకు నా పరిస్థితి ఏంటి? ఈ రోజు రాత్రికి నేను ఎక్కడ పడుకోవాలి? చా సుబ్బు, ఇలాంటి సిచ్యువేషన్లో ఇరికించిపోయావేంటే? ఇప్పుడు నా గత ఏంటి? రామా రామా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభు శ్రీరామ, నువ్వున్నావని మరోసారి నిరూపించావు కదయ్యా. ఏ దిక్కు లేని వాళ్లను ఎప్పుడు అక్కున చేర్చుకునేది నువ్వే కదా. ఈ రాత్రికి నీ దేవాలయమే నా విశ్రాంతి నిలయం. ఏంటో ఈ మధ్య సీతారాములకి నాకు అటాచ్మెంట్ బాగా పెరిగిపోయింది. ఏంటి, ఉద్యోగం మానేసావా? ఎందుకురా, ఏమైంది? ఏముంది, బోర్ కొట్టినట్టుంది. ఏమన్నాయా? రే ఆపరా, వాడి మొహం చూస్తుంటే ఏదో సమస్య వచ్చింది అనిపిస్తోంది. సమస్య వస్తే పరిష్కారం చూడాలి గాని పారిపోతే ఎలారా? నిజమే బామ్మ, ఇలా పరిష్కరించాలో తెలియక సమస్యకి దూరంగా పారిపోవాలనిపించింది. అందుకే జాబ్ మానేశాను. కాలేజీలో ఒక అమ్మాయి నన్ను ప్రేమించింది నాన్న. ఏమిటి, నిన్ను ప్రేమించిందా? ఎవరా అమ్మాయి? నీతో పనిచేసే లెక్చరరా? నేను చదువు చెప్పే స్టూడెంట్ బామ్మ. ఇరవై ఏళ్ల వయసు కూడా లేదు ఆ అమ్మాయికి. ఎక్కడేం పొరపాటు జరిగిందో, ఎలా ఆ అమ్మాయికి నా మీద ప్రేమ కలిగిందో తెలియదు. కానీ ఆ అమ్మాయి మాత్రం నన్నే పెళ్లి చేసుకుంటానని మొండికేస్తోంది. చాలాసార్లు నచ్చ చెప్పాను, కానీ తను వినలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్లతో కూడా నన్ను ప్రేమిస్తున్నానని చెప్పేసింది. దాంతో వాళ్ళు నేనే ఆ అమ్మాయిని తప్పుదారి పట్టిస్తున్నానని నా మీద కోపం పెంచుకున్నారు. ఆ విషయం నాకు తెలిసింది. నేను అమ్మాయిని తిట్టాను,
ఇది తప్పు, నీకు నాకు కుదరదు, వయసులో చాలా పెద్దవాణ్ణి అని చెప్పాను. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకొని బుద్ధిగా చదువుకోమని చెప్పాను. ఆ అమ్మాయి హర్ట్ అయింది, సూసైడ్ అటెంప్ట్ చేసింది. కానీ ఆ నేత్రది మీరనుకునేంత జెన్యూన్ క్యారెక్టర్ కాదని నా ఫీలింగ్.